శ్రీమాత్రే నమః. నమస్కారం. శరణమయ్యప్ప. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం. 12 రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా రాజకీయం ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, జాతకం అనేది, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా. దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిదుడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు, కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి. శరణమయ్యప్ప. జ్యోతిశాస్త్రరీత్యా 12 రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ డిసెంబర్ 24 మిథున రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, రాహు అనుకూలంలో ఉన్నారు, బృహస్పతి 12వ ఇంట్లో, శని 9వ ఇంట్లో, కేతు 4వ ఇంట్లో, కుజుడు తిరోగమనంలో, శుక్రుడు డిసెంబర్ 2 నుండి 28 వరకు 8వ ఇంట్లో, ఆపై శుక్రుడు డిసెంబర్ 29 నుండి జనవరి 7 వరకు 9వ ఇంట్లో ఉంటారు, కేతువు 4వ ఇంట్లో ఉంటారు. సరే, ఎలా ఉంటుంది అని అనుకుంటే, ఉద్యోగం చేసే వారికి పురోగతి, మీరు చేస్తున్న ఉద్యోగంలో మంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థికంగా బలపడతారు, వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా కలుగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు, వివాహం కాని వారికి, స్త్రీ పురుషులు ఇరువురికి ఇక్కడ కనబడుతుంది. ప్రేమలో ఉన్నవాళ్ళు, లవ్ మ్యారేజెస్, పెద్దవాళ్ళ ఎంతో అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతుంది, మీ జీవితం ఎదిగే అవకాశాలు కనబడుతున్నాయి. బంధుమిత్రులతో ఉన్నటువంటి వివాదాలు, తగాదాలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములతో కూడా తొలగిపోయి చక్కగా ఉంటారు. మాస చివరిలో మిత్రులతో చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పార్ట్నర్షిప్ చేసే వాళ్ళు కూడా చిన్న విభేదాలు ఉన్నాయి. కోర్టు సంబంధిత విషయాలు, ఏదైనా కేసు గెలవడానికి కోసం మీరు కోర్టులో కేసు ఎన్నో రోజులు ఉంటే అది విజయం సాధించే అవకాశాలు బాగా ఉన్నాయి. మీ యొక్క పిల్లలు విదేశాలకు వెళ్ళడము, లేదా వాళ్ళు పై చదువు కోసం వీసా కోసం ప్రయత్నం చేయడము, ఇవన్నీ కూడా చక్కగా జరుగుతుంది. సంతానం లేని వారికి ఈ నెల సంతాన భాగ్యం కూడా ఉంది. గోచార గ్రహరీత్యా మీకు అష్టమ శని ప్రభావం ఉన్నది కాబట్టి కాకులకు కాస్త బెల్లం పెట్టండి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తీవ్రమైనటువంటి వెన్ను నొప్పి లేదా మైగ్రేన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, చూసుకోవాలి. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. నూతనంగా ఇండస్ట్రీ పెట్టాలనుకున్న వాళ్ళకి, పారిశ్రమ పెట్టుకున్న వాళ్ళకి ఇదొక మంచి సమయం కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ చాలా బాగుంటుంది ఈ నెల. లాంగ్ టర్మ్లో డోంట్ ప్లే ఇంట్రాడే, లాంగ్ టర్మ్లో పెట్టుకోండి. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. మీడియా రంగం వారికి అద్భుతమైనటువంటి నెల అని కూడా చెప్పచ్చు. సాఫ్ట్వేర్ వారికి చాలా బాగుంటుంది. రాజకీయ నాయకుడికి అద్భుతమైనటువంటి, ప్రజాక్షేత్రంలో తిరగండి, అన్ని మంచి జరుగుతుంది. అదృష్ట రోజులు డిసెంబర్ 1, 3, 9, 12, 15 ఇవన్నీ కూడా అదృష్టమైన రోజులు. చంద్రాష్టమం 4 డిసెంబర్ సాయంత్రం నుండి 7 సాయంత్రం వరకు 2.5 రోజులు చంద్రాష్టం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అదృష్ట సంఖ్యలు చెప్తే 3 మరియు 7 అని చెప్పచ్చు. పూజించవలసినటువంటి దేవతలు ఎవరైనా ఈ నెల ఉన్నారు అని అంటే, దక్షిణామూర్తి స్వామి వారిని దర్శనం చేసుకోండి. ఆంజనేయ స్వామి ప్రార్థన చేయండి. ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయండి. ప్రదోష కాలంలో దక్షిణామూర్తి స్వామి వారిని దర్శనం చేసుకోండి. గురువారాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి. అవకాశం ఉంటే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అతి శక్తివంతమైన కరుంగాళి మాల ధరించండి. ఆరోగ్యంగా ఉంటారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యలతో నువ్వుల నూనెతో దేవాలయంలో దీపం వెలిగించండి. దారిద్ర్యం తొలగి సంతోషంగా ఉంటారు.
విజయోస్తు. అందరూ ఏమని అంటున్నారు? స్వామి అంటున్నారు. కనీసం మనకు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ కూడా చెప్పరు సివిల్లో. కానీ ఇప్పుడు మాల వేసుకోగానే నీకు నమస్కారం చేసేంత గొప్ప స్థితికి ఎదుగుతున్నావు అనంటే అదే తత్వమసి, నీలోనే స్వామి ఉన్నారు. చూసుకో, ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప. శరణమయ్యప్ప. భిక్ష సమయంలో ఇలా నీళ్లు తిప్పుతారు ఎందుకు? భూమికి భూ ఆకర్షణ శక్తి ఉంటుంది. వైశ్వానరుడు ఉంటాడండి. ఇది మాల వేసుకున్నప్పుడే కాదు, నిత్య జీవితంలో కూడా ఈ వైశ్వానుడును ఒకడు ఉంటాడు లోపల. వాడి ఆహుతి కోసమే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ దేవసవిర ప్రాసూవ సత్యం వచన ప్రసన్నం ప్రాణాయ స్వమానాయ స్వ్యానాయ స్వదానాయ స్వ. హే భూమాదేవి, నేను నా యొక్క కడుపులో ఉన్నటువంటి వైశ్వానుడికి ఆహుతి చేస్తున్నాను కాబట్టి ఈ భూమి ఈ యొక్క ఆహారాన్ని ఆకర్షించకు అని చెప్పి 3 సార్లు నీళ్లు తిప్పి దాన్ని బంధించి ఆ వైశ్వానర ఆహుతి అయిన తర్వాత ఆ భూమి బంధింపబడుతుందట. భోజనమైన తర్వాత అమృదా అభిదానమసి అని ఒక్కసారి వదలట. హే భూమాదేవి, నా యొక్క ఆహుతి, నా యొక్క హోమం అయిపోయింది అని చెప్పి రిటర్న్ గా ఒక్కసారి వదలాలట. ఆఖరికి ఒక 2 మెతుకులైనా వదలాలట ఆకులో. మళ్ళీ అందరూ ఏం చేస్తారు? వడ్డించిన తర్వాత దీన్ని తీసి స్వామి దేవుడికి పెడుతున్నాను స్వామి అని చెప్పి ఎంగిలి ఆకులో పెడతాడు. నీ ఎంగిలి తినడానికి దేవుడు ఉన్నాడు కాదట. ఆ మొదటి ముద్దను తీసుకొని స్వామి నా ఆరోగ్యం బాగుండాలని చెప్పి స్వామి పేరు చెప్పి ఆహారం తినగటి మీ ఎంగిలి పెట్టులో దేవుడికి పెట్టడం ఏంటి? దేవుడు తిన్న తర్వాతే కదా నీకు ఆకులోకి వచ్చింది, నైవేద్యం అయ్యాకే కదా ఆకులో వచ్చింది. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. శరణమయ్యప్ప. పుష్ప సినిమా అయితే యూట్యూబ్ లో ఒక క్వశ్చన్ ఒక స్వామి చెప్తున్నాడు, ఆన్సర్ చేస్తుంది. నేను వేరే గురుస్వామిని అడగాలి అని చెప్పాడు అనమాట. ఈ మూవీకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అంటే ఏదైనా సినిమా వాడు సినిమా హైలైట్ అవ్వడం కోసం పెట్టిన క్వశ్చన్ అది. ఆ సినిమా యాక్టెడ్ దాని అసలు అలాంటి ఆలోచన వరకు రాదు. ఎవరు పోరు. అది బ్లఫ్ క్వశ్చన్. ఆ సినిమాని హైలైట్ చేయడం కోసం. ఇరుముడి కట్టుకొని శబరిమలకి వెళ్ళాలా? పురాతన దేవాలయం ఇంకెక్కడ ఇవ్వచ్చు అంటే పురాతనమైన దేవాలయం అంటే శబరిమల మాత్రమే. మిగతా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కట్టిన దేవాలయాలు. స్వామి నాకు ఆర్థికంగా స్తోమత లేదు, నేను దీక్ష తీసుకుంటున్నాను, పక్కన ఉన్న దేవాలయంకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళవచ్చు. నాకు ఆరోగ్యం బాగాలేదు, అంత దూరం నడవలేను, మా పక్కన ఉన్న 18 ఉన్న దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళవచ్చు, తప్పలేదు. అక్కడ అయ్యప్ప వేరు, ఇక్కడ అయ్యప్ప వేరు కాదు, 2 ఒకటే. శరణమయ్యప్ప. ఒక సంవత్సరం వాడినటువంటి అయ్యప్ప మాలలు ఆ బట్టలు మళ్ళీ వాడచ్చా? ఆ మాల బంగారంలో చేశారా వెండిలో చేశారా? మామూలుది కాబట్టి చెత్తలో పడేస్తారు. బాగా నచ్చింది, దానికి బంగారంలో తయారు చేయండి పడేస్తారేమో. సో అది 40 రోజులు పనికి వచ్చే మాల 41వ రోజు అవ్వగానే అది పనికిరాని ఒక వస్తువు అయిపోయింది కదా. ఆ మాల వేసుకోవడం వల్ల కదా సమాజంలో మీకు గొప్ప పేరు వచ్చింది. ఆ మాల వేసుకోవడం వల్లనే కదా మీకు ఆధ్యాత్మిక చింతన పెరిగింది. అవన్నీ చేసి పొంది ఆ దీక్షలో ఉన్నటువంటి నామస్మరణ, ఆ శబరి దర్శనంలో ఉన్నటువంటి అనుగ్రహము, అవన్నీ పొందిన మాలను ఆ బట్టను మన ఇంట్లో పెట్టుకుంటే ఇంకా ఐశ్వర్యవంతులం అవుతామా? లేదా తీసుకుపోయి రాగి చెట్టు దగ్గర దాని దగ్గర పెట్టి మీరు కావాలంటే గమనించండి, ఈ మాలలు బట్టలు పడేసిన చెట్లంతా కూడా బ్రహ్మాండంగా పెరిగి ఉంటుంది. ఎందుకంటే అనుగ్రహం అంతా దానికి పోతుంది, మీరు పెట్టుకోవట్లేదు కదా. వెండితో బంగారంతో అల్లేస్తే ఇలా అడుగుతారా? అది ఎక్కడో నాసిరకం కాబట్టి అడవరేస్తున్నారు. ఇంకా వీటి వెండితో బంగారంతో అల్లిచ్చి పడేస్తానని చెప్పండి, మేము వచ్చి తీసుకుంటాం. శరణమయ్యప్ప. చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళకి రాత్రి షిఫ్ట్ ఉంటుంది, వాళ్ళు అయ్యప్ప మాల వేసుకోవాలి. చాలా మంది ఉద్యోగస్తులకి, అందులో సాఫ్ట్వేర్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ డాక్టర్స్ కానీ నైట్ టైం ఉద్యోగస్తులు చాలా మంది ఉంటారండి. వాళ్ళు దీక్ష తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా దీక్ష తీసుకోండి. మీరు ఉదయం పూట నిద్రపోండి. మీరు ఉదయం నిద్రపోతేనే రాత్రి మేల్కుంటారు. అది మీ ఉద్యోగం, అది మీ ఉద్యోగం. మళ్ళీ శని ఆదివారాలు మీకు కూడా బ్రేక్ ఉంది కదా, అప్పుడు కరెక్ట్గా ఉండండి. శరణమయ్యప్ప.
గురువు హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చారు కదా హాస్టల్స్, అంటే బాయ్స్ హాస్టల్స్లో ఉంటారు కదా ఉద్యోగస్తులు సార్. ఉద్యోగస్తులుగా మేము బయట ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మెన్ హాస్టల్స్లలో ఉంటాం కదండి. మరి మేము దీక్ష తీసుకోవచ్చా అంటే దీక్ష తీసుకోండి. మీరు ఆ హాస్టల్లో పీఠం పెట్టుకోకండి. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రతి ఊరిలోనూ ప్రతి 30 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ప్రతి 30 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయాలలో భిక్ష ఉంటుంది. అక్కడ పోయి భిక్ష తీసుకోండి. చక్కగా మీ దీక్ష ఉండండి. ప్రయత్నం చేయండి. ఆ పక్కన ఉన్న దేవాలయంలో స్వామి నేను ఇక్కడ పడుకోవచ్చని అడగండి. ప్రయత్నం చేయండి. హాస్టల్ కాస్త కామన్ బాత్రూమ్ ఉంటుంది, కామన్ ఇది ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందే. ప్రయత్నం చేయండి. శరణమయ్యప్ప. గురువుగారు అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి స్వామి పడిపూజ పెట్టుకోవాలి. స్వామి మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడిపూజ చేయాల్సిందేనా? మాకు మరి స్తోమత ఉండదు కదా. మేము ఒక చోట ఉద్యోగం ఉంటాం, ఒక చోట ఇల్లు ఉంటుంది, కుదురుతుంది అంటే మాల వేసుకున్న ప్రతి ఒక్కరు పడిపూజ చేయాలని రూల్ ఎక్కడా లేదండి. కనీసం ఒక్కరికైనా భోజనం తినిపించాలి, అన్నదానం చేయాలని ఉంది. వీళ్ళుంటే ఒక్కరికైనా భోజనం పెట్టండి. శరణమయ్యప్ప. లేడీస్ ప్రాబ్లమ్స్ వస్తుంది మా దీక్ష టైంలో, ఇంట్లో లేడీస్ ప్రాబ్లమ్. గురువు గారు మా ఇంట్లో మాల వేసుకున్నాము, మేము మా ఇంట్లోనే పీఠం పెట్టుకున్నాను. మా శ్రీమతికి ముట్టు ఆ 4 రోజులు పనికిరాదు. ఏం చేయమన్నారంటే, ఒకటి ఆవిడ ఎక్కడికైనా షిఫ్ట్ అవ్వడం, లేదంటే మేము ఇద్దరమే ఉన్నాం, మాకు ఎవరు తెలియదు. ఆవిడ అక్కడ ఉంటారు, మీరు పోయి చక్కగా బయట పోయి ఆహారం తీసుకొని మీ సన్నిధానం సపరేట్గా ఉంటుంది. మీరు మీ రూమ్లో చూసుకోండి, ఆవిడ మిగతా రూమ్లో వాడిని వాడు చూసుకుంటారు. ఈరోజు రేపట్లో దారులు చాలా ఉన్నాయండి ఇంట్లోకి వెళ్ళడానికి రావడానికి, జాగ్రత్త పడడానికి. ఈరోజు అందరికీ అన్ని నాలెడ్జ్ ఉందండి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ భార్యాభర్తలు మాత్రమే ఉన్నారండి. వాళ్ళ బంధువులు ఉండరు, ఇంకొకరు ఉండరు, వాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి వాళ్ళకంతా వేరే చోట సన్నిధానాలు అంతా ఉండవు. కాబట్టి వాళ్ళు ఇంట్లోనే ఉండాల్సిన స్థితి, వేరే అవకాశం లేదు. కాబట్టి ఆ సమయంలో ఋతుచక్రం ఉన్న సమయంలో కొంచెం కోఆర్డినేట్ అయ్యి చేసుకోండి, మీకు నాలెడ్జ్ ఉంటుంది. శరణమయ్యప్ప. గురువుగారు దీక్ష పూర్తయిపోతుంది, రిటర్న్ వచ్చిన సమయంలోనే చాలా మంది అమ్మల స్నానం చేసి అక్కడే వాళ్ళకి సజ్జం చేసి అక్కడి నుంచే పంప తీసుకుంటూ ఉంటారు. పంప తీసుకుంటాడా? చాలా మంది తీసుకుంటారు. పంప ఏంది? మద్యం. ఆ మద్యం అని చెప్పు. దాన్ని పంపతో పొడుస్తామైంది. అది పవిత్రమైన జలం, ఇది దొంగ జలం. అదే అట్లా చేసేస్తాం. పంప తీసుకోవడం ఏందా? పంప తీసుకుంటే ఆరోగ్యవంతుడు అతడు. వాడు మద్యం తీసుకుంటున్నాడు అడుగు. మద్యం తీసుకుంటాం. వాడి గురుస్వామి వాడికి అంత నేర్పించాడు ఆ కల్చర్, కాబట్టి వాడు అలా ఉంటాడు. చలో, ఏమని అడుగుతున్నా స్వామి, నేను కొంతమందిని చూశాను, దీక్ష తీసుకున్న తర్వాత కింద వచ్చి పంప నదిలో మాలెప్పేసి అటు జస్ట్ ఆ పంబా తీరం దాటగానే వాళ్ళు మద్యం సేవిస్తారు. మరి తప్ప రైట్ అంటే వాడు కూడా వచ్చిన వాడిని ఇబ్బంది పెట్టడానికే కదా. అతనిది తప్పు కాదు, అతనికి నేర్పించిన గురుస్వామిది తప్పు. నువ్వు కరెక్ట్ గా ఉండాలని ఖచ్చితంగా చెప్పుంటే అతను వినేవాడు. ఆ గురుస్వామి కరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి ఈ శిష్యుడు ఇలా చేశాడు. ఆ కర్మ ఫలితం ఉంటుంది చూసారా, ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇది సత్యం. మాల పూర్తయిన తర్వాత ఇంటికి వచ్చిన చేయవలసింది మరి మాల పూర్తి అయ్యాక ఇంటికి వచ్చి చేయవలసిన పనులు ఏంటి? శబరిమల నుంచి వచ్చారా, అరుణ పాయసం తెచ్చారా,